ప్రేమనాథ స్తోత్రించెదము మా జీవానాథ ప్రేమనాథ స్తోత్రించెదము నక్షత్రములను కుడి చేత పట్టుకొని 7 నక్షత్రములను కుడి చేత పట్టుకొని 7 దీపంబుల మధ్య సంచరించువాడా 7 దీపంబుల మధ్య సంచరించువాడా స్తోత్రించెదము స్తోత్రించెదము యేసుదేవుడా మా జీవానాథ ప్రేమనాథ స్తోత్రించెదము కడపటివాడా మృతుడైన వాడా మొదటివాడా కడపటివాడా మృతుడైన వాడా మృతిని గెలిచి లేచిన వాడా మది నిన్ను దలచెదము మృతిని గెలిచి లేచిన వాడా మది నిన్ను దలచెదము స్తోత్రించెదము స్తోత్రించెదము యేసుదేవుడా మా జీవానాథ ప్రేమనాథ స్తోత్రించెదము పాస్టర్ రవిసారథి గారు 1975లో విజయనగరంలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. దాంతో సహజంగానే చిన్నతనం నుంచే ఆచార వ్యవహారాల్లో నియమనిష్టలతో పెరిగారు. అయితే చిన్నప్పటి నుంచే పాస్టర్ రవిసారథి గారు దేవుని గురించి ఎక్కువగా ఆలోచించేవారు. అసలు దేవుడు ఎవరు, ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారు అని ఆలోచిస్తూ ఉండేవారు. తన ఆలోచనలకు సమాధానం కోసం అనేక గ్రంథాలు చదువుతూ పరిశోధిస్తూ ఉండేవారు. ఒక క్రైస్తవ స్నేహితుడి ద్వారా అప్పుడప్పుడు చర్చకు వెళ్ళినా ఏమీ అర్థమయ్యేది కాదు. బహుశా ఈ గుణమే పాస్టర్ రవి గారిని నిజదేవునికి దగ్గర చేసి ఉండవచ్చు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి నేను చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు నాకు భక్తి భావన నేర్పిస్తూ విద్యాభ్యాసాన్ని కొనసాగింపజేశారు. అటువంటి సమయంలో భక్తి భావన నాకు ఎక్కువ అవటం వలన నేను పురాణాలు అధికంగా చదువుతూ ఉండేవాడిని. నిజమైన దేవుడు లేదా ఈ సృష్టికర్త ఎవరు అని తెలుసుకోవాలని ఆశ నాలో కలిగింది. ఆ సమయంలో అనేకమైన లైబ్రరీస్కి తిరిగి గ్రంథాలయాలకు వెళ్ళి నా వేదములు ఎక్కడ ఉంటాయని తెలుసుకోవడం జరిగింది. ఎన్నో లైబ్రరీస్ తిరిగాను కానీ వేదములు ఎక్కడ నాకు దొరకలేదు. అలా ఉద్యోగాన్వేషణ కోసం విశాఖపట్నం వచ్చారు. తనలో చాలా కాలంగా ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం కోసం అనేక గ్రంథాలయాలు తిరిగారు. రకరకాల ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం ప్రారంభించారు. అయితే వేదాలు చదవాలనే ఆశతో అనేక గ్రంథాలయాలు తిరిగారు. వేదాలు చదువుతున్నప్పుడు అందులోని ఎన్నో విషయాలు ఆయనను ఆశ్చర్యపరిచేవి. వేదాలలో ముఖ్యంగా బలి, యజ్ఞం గురించి రాయబడిన గ్రంథాలు చదివి ఎంతో ఆశ్చర్యపోయారు. అయితే వేదాల్లో చెప్పినట్లుగా యజ్ఞాల్లో బలి అయింది యేసు ప్రభువేనని తెలుసుకున్నారు. అప్పటి నుంచి తన మనస్సాక్షి పదే పదే నువ్వు పాపివి, యేసు నీ పాపాల కోసం మరణించాడు అని హెచ్చరిస్తూ ఉండేది. అంతేకాక యేసు తన పాపాల కోసమే యజ్ఞంలో బలి అయ్యాడని ఆత్మసాక్షి గర్తిస్తూ ఉండేది. నేను పాపినని నేను నీతిమంతుడిగా జీవించాలని నా మనస్సాక్షి నన్ను పదే పదే ఒత్తిడి చేసేది. అటువంటి సమయంలో ఈ చదివినటువంటి గ్రంథములను బట్టి నాకు చిన్నప్పుడు చూచినటువంటి కరుణామయుడు అనేటువంటి సినిమాని బట్టి
ఈ లోకంలో దేవుడు బలి అయిపోతాడు, బలి అయిపోయిన దేవుడు ఎవరు అనేటువంటి విషయాన్ని బట్టి క్రీస్తే నిజమైనటువంటి బలి అయిపోయినటువంటి దేవుడుగా నేను గుర్తించడం జరిగింది. ఆ విధంగా యేసు పాపుల కొరకు మరణించిన దేవుడని తెలుసుకున్నారు పాస్టర్ రవి సారథి గారు. దాంతో ఆయనను గురించి లోతుగా తెలుసుకునేందుకు క్రమం తప్పకుండా చర్చకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తర్వాత కొంతకాలానికి యేసే నిజమైన దేవుడని నమ్మి 1995 జూన్ 25న బాప్తిస్మము తీసుకొని యేసు నామములో రక్షణ పొందారు. క్రీస్తే నిజమైన దైవం అని నా మనస్సాక్షిని బట్టి, అలాగే నేను చదివినటువంటి గ్రంథాలను బట్టి నేను తెలుసుకొని ఆయనే ప్రభువు, రక్షకుడు లేదా సృష్టికర్త అని ఎరిగి ఆయన వెంబడిస్తూ ఉండేవాడిని. తర్వాత యేసును గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఓ బైబిల్ కాలేజీలో చేరారు. అయితే తనకు సేవ చేయాలన్న ఆశ ఎక్కువగా ఉండేది కాదు. కేవలం దేవుని గురించి పూర్తిగా తెలుసుకోవాలన్న తపన మాత్రమే ఉండేది. ఈ సమయంలో ఒక స్నేహితుని ద్వారా ఓఫీర్ అయ్యగారి గ్రంథాలు చదివారు. అలా ఎంతో కాలంగా తనను వేధిస్తున్న అనేక ప్రశ్నలకు సమాధానాలన్నీ ఆ గ్రంథాల్లో ఆయన తెలుసుకున్నారు. ఆ విధంగా ఓఫీర్ గారి గ్రంథాల ప్రభావంతో దేవుని సేవ చేయాలన్న ఆశ, ఆసక్తి కలిగాయి. నేను తెలుసుకున్న సత్యాన్ని నేను వెంబడించడానికే పూనుకొని ఈ సత్యాన్ని భారతదేశం అంతటా కూడా తెలియచెప్పాలనేటువంటి ఆసక్తితో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా క్రీస్తుని గురించి తెలియపరుస్తూనే ఉన్నాను. దాంతో 2007 మే 7న ఓఫీర్ అయ్యగారి చేత హస్తనిక్షేపణం పొంది విశాఖపట్నంలోనే సేవ ప్రారంభించారు. తాను తెలుసుకున్న సత్యాన్ని భారతదేశమంతా ప్రకటించాలన్న ఉద్దేశ్యంతో అనేక గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ సువార్త ప్రకటించారు. చిన్నతనం నుంచే కులాన్ని పూర్తిగా ద్వేషించే రవి సారథి గారు 2001 సంవత్సరంలో కులాంతర వివాహం చేసుకున్నారు. అంతేకాక తనే స్వయంగా అనేక కులాంతర వివాహాలు కూడా జరిపించారు. మరి కులాంతర వివాహం కూడా మరి నేను చేసుకోవాలి అనేటువంటి ఆశతో, కులాన్ని ఎలాగైనా నేను నిర్మూలన చేయాలనేటువంటి ఆశతో కులాంతర వివాహం చేసుకోవడం జరిగింది. ఆ విధంగా 2000 నుంచి 2004 సంవత్సరం వరకు విశాఖపట్నంలో సంఘ సేవా బాధ్యతలు నిర్వహించారు రవి సారథి గారు. తర్వాత ఓఫీర్ గారి ఆదేశాల మేరకు 2004 సంవత్సరంలో కాకినాడలో సేవ చేసేందుకు వచ్చారు. కాకినాడలో రవి సారథి గారి సేవ ఫలితంగా అనేకులు సత్యంలోనికి నడిపించబడ్డారు. అన్యులు అనేకులు యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించారు. ఇలా దేవుని సేవను బాధ్యతగా నిర్వర్తిస్తూ యేసే నిజమైన దేవుడు అనే సత్యాన్ని ప్రకటిస్తూ ఆయన మార్గంలో ముందుకు సాగుతున్నారు పాస్టర్ రవి సారథి గారు. రంజిత్ ఓఫీర్ గారు రచించినటువంటి యుగాంతం, దేవుని విశ్వ ప్రణాళిక, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అనే కొన్ని గ్రంథాలు, కొన్ని మ్యాగజైన్స్ కూడా ఇచ్చారు. అవి చదువుతూ ఉన్నప్పుడు నాలో ఉన్నటువంటి ధర్మ సందేహాలు చాలా వరకు తీర్చబడ్డాయి. కాకినాడలోనే ఈ అగాపే సంపూర్ణ సువార్త సంఘం స్థాపించబడిందని తెలుసుకొని అక్కడికి నేను నడిపించబడ్డాను. అక్కడ క్రొవిడి రవి సారథి గారు, ఆయన ద్వారా కూడా నేను ఇంకా అనేక ధర్మ సందేహాలు ఇతర గ్రంథాల్లో, ఖురాన్, ఉపనిషత్తుల్లో, వేదాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ధర్మ సందేహాలు నేను ఆయన ద్వారా కూడా తీర్చబడ్డాయి. సుప్రభాతం. ప్రియమిత్రులారా, మరోసారి మీకందరికీ ఆ సర్వేశ్వరుని యొక్క సకలాశీర్వాదాలు కలగాలని మనసావాచ ప్రార్థిస్తూ, త్రికరణ శుద్ధిగా మీకు సకల శుభాలు ప్రాప్తించాలని కాంక్షిస్తూ దైవోపదేశానికి ఉపక్రమిస్తున్నాను. రండి ప్రియమిత్రులారా, చిత్తగించండి. నేటి మన ధ్యానము కొరకు, దైవోపదేశం కొరకు మూలవాక్యముగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కాకుండా ఋగ్వేద సంహితలో నుండి ఒక వచనాన్ని ఎత్తి చదవాలని ఆ పరాత్పరుడు నన్ను స్పష్టంగా ప్రేరేపించాడు. చాలామందికి ఆశ్చర్యంగా ఉంది, ఈ క్రైస్తవ మత ప్రబోధకుడు ఎందుచేత వేదాలలో నుండి చదువుతున్నాడు అని. ప్రియులారా, మళ్ళీ చెబుతున్నాను, నేను వేద పండితుడను కాను కానీ వేద పరిశోధకుడను. వేద పరిశోధకుణ్ణి. వేదాలు ఎలా చదివావు, వేద భాష నీకు తెలుసా, సంస్కృతం తెలుసా అని మీరు అడగొచ్చు. నాకు వేద భాష రాదు. శ్రీమాన్ గురుపాదులు దాశరథి రంగాచార్యుల వారు చేసిన ఆంధ్రానువాదమే నాకు ఉన్నటువంటి ఏకైక ఆధారం. ఒకవేళ వేదాలకు నేను చెబుతున్నటువంటి భాష్యము
వ్యాఖ్యానము మీకు నచ్చకపోతే, వేదాలకు దాశరథి గారు చేసిన వ్యాఖ్యానము అనువాదము సరైనది కాదని ఆ మహానుభావులతో మీరు మాట్లాడి విషయమేదో తేల్చాల్సిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. నాకు వేద భాష రాదు, కానీ దాశరథి రంగాచార్యుల వారికి వేద భాష బాగా తెలుసు. సాయణాచార్యుల వ్యాఖ్యలు మొదలుకొని, వ్యాఖ్యానం మొదలుకొని, మ్యాక్స్ ముల్లర్ అనువాదం మొదలుకొని, ఇంతకుముందు చేయబడ్డ సకల అనువాదాలు కూడా పరిగణనలోకి తీసుకొని ఆ మహానుభావులు దాశరథి వారు ఈ గొప్ప అనువాదాన్ని మనకు అందించారు. వారికి ఆ పరాత్పరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని వారి కొరకు మనం అందరము ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రానువాదం శ్రీమదాంధ్రవచన ఋగ్వేద సంహిత 10వ మండలం 75వ సూక్తము 5వ మంత్ర భావము చదువుతున్నాను, చిత్తగించండి. కాలాత్మకుడగు ఇంద్రుడు యువకుడై ఉన్నప్పుడు సకల కార్యములు చేయును. అతని భయమున యుద్ధములందు ఎందరో శత్రువులు పారిపోవుదురు. ఇంద్రుని మాహాత్మ్యము చూడండి, నిన్న మరణించిన వాడు ఈరోజు జీవించి ఉన్నాడు. ఇది మంత్రభావం. దీనికి శ్రీ రంగాచార్యుల వారు వ్యాఖ్యానం బ్రాకెట్లో రాయనే రాశారు. కాలము మరణించినను మరలా పుట్టునని భావము. ఇంద్రులు అనేవాళ్ళు 4 రకాలుగా ఉన్నారట. దూర, గుహ్య, సూర్యాత్మక, కాలాత్మక ఇంద్రులను చెప్పినాడు అన్నారు గురువర్యులు. ఏది ఏమైనా ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు ఇంద్రుడు. ఇంద్రుడు అనేవాడు పురాణాలలో ఇంద్రుడు వేరు, వేదములో ఇంద్రుడు వేరు. వేదాల్లో ఇంద్రుడు ఆది సంభూతుడు, పురాణాల్లో ఇంద్రుడేమో దేవతలకు రాజు, స్వర్గలోకాధిపతి. పురాణాల్లో ఇంద్రుడు స్వర్గానికి అధిపతి కాడు, మొత్తం త్రిలోకాలకు అన్ని లోకాలకు అధిపతి. ఇక్కడ ఇంద్రుడు ఉన్నాడు. ఈ ఇంద్రుని యొక్క మాహాత్మ్యమును చూడండి అంటున్నారు మహర్షి. ఏమిటా ఇంద్రుని మహత్తు అంటే, నిన్న మరణించిన వాడు ఈరోజు జీవించి ఉన్నాడు అని. ఒక అతను ఉన్నాడు, ఆయన చచ్చిపోయాడు, మళ్ళీ బ్రతికాడట. ఇది ఆయన యొక్క గొప్పతనము అని మహర్షులు చెబుతున్నారు. దీనికి అర్థమేమిటి అంటే, అనువాదకులు గురుపాదులు చెప్పారు ఏమిటంటే, పునర్జన్మను గూర్చి చెప్పుట ఇప్పుడే అన్నారు. ఇది పునర్జన్మను సూచించుచున్నదని గురుపాదుల యొక్క వ్యాఖ్యానము. నేను దానికి ఒప్పుకోవడం లేదని సవినయంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే పునర్జన్మ అనేది భారతీయ మత విశ్వాసములో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నమ్మిక. పాత వలువలు విడిచి కొత్త వలువలు కట్టుకున్నట్లు, ఒక మనిషి పాత బట్టలు విప్పేసి కొత్త బట్టలు కట్టుకున్నట్టు, ఆత్మ అనేది అనేక జన్మలు ఎత్తుతూ ఉంటుంది. ఒక శరీరం పాతబడిపోయినప్పుడు శరీరాన్ని విసర్జించి కొత్త శరీరాన్ని ధరించుకోవడానికి మరొక తల్లి గర్భములో తయారవుతున్న శరీరంలో దూరుతుంది, ప్రవేశిస్తుంది. మళ్ళీ ఆ శరీరాన్ని విసర్జించి మళ్ళీ కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఇలాగ జీవరాశులన్నీ కూడా పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ పుట్టడం చావడం, పుట్టడం చావడం, మళ్ళీ పుట్టడం, ఇలాంటి జనన మరణ చక్ర పరిభ్రమణములో బందీలై ఉన్నాయి. కైవల్య ప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి, మోక్ష ప్రాప్తి అంటే ఈ జన్మ మరణ చక్రము నుండి విడుదల పొందడమే అనేది హిందూ మత సిద్ధాంతము, భారతీయ సనాతన ధర్మ విశ్వాసము. గనుక చీమలు, దోమలు, నల్లులు, క్రిమికీటకాలు మొదలుకొని పశువులు, పక్షులు, మనుషుల వరకు అందరూ కూడా సకల జీవరాశులు చచ్చి మళ్ళీ పుడుతూ ఉంటుండగా, సకల జీవరాశులు చచ్చి పుట్టి మళ్ళీ చచ్చి పుడుతూ ఉంటుండగా, దేవేంద్రుడు నిన్న మరణించి మళ్ళీ పునర్జన్మనెత్తుట ఆయన మహాత్మ్యం ఎలాగవుతుందో నాకు చెప్పండి. ఇంద్రుని మహాత్మ్యమును చూడండి అన్నాడు. ఇక్కడ మరణించి మళ్ళీ జీవించుట
మహాత్మ్యమును చూపించేదై ఉండాలి. అంటే గొప్పతనాన్ని, మహిమను చూపించేదై ఉండాలి. చచ్చిపోయి మళ్ళీ పునర్జన్మనెత్తడం మహాత్మ్యం అవుతుందా? చచ్చిపోయి మళ్ళీ మరొక యోనిలో పుట్టడము దేవత్వం అవుతుందా? దేవత్వానికి నిరూపణ అవుతుందా? అలాగైతే చీమ కూడా పుడుతుంది కదా మన విశ్వాసం ప్రకారం. అది చీమ యొక్క మహాత్మ్యం అనొచ్చా? జంతువు కూడా పుడుతుంది కదా మళ్ళీ ఒక యోనిలో, అది ఆ జంతువు యొక్క మహాత్మ్యం అనొచ్చా? కాదు కాదు కాదు. అది ఎంత మాత్రము సమంజసమైన వ్యాఖ్యానం కాదు. విజ్ఞులారా ఆలోచించండి. ఆలోచించకుండానే ద్వేషించి, వ్యతిరేకించి దేవుని దండన, దేవుని కోపాన్ని మీ మీదికి తెచ్చుకోకండి. న్యాయంగా ఆలోచించండి. ఇంద్రుని మహాత్మ్యము చూడండి అన్నాడు. మహాత్మ్యము అన్నప్పుడు అది పునర్జన్మ కాదు, కావడానికి వీల్లేదు, మరొకటేదో ఉన్నది. ఎవరికి జరుగనిది ఇంద్రునికి మాత్రమే సంభవించింది. అందుకే అది ఇంద్రుని మహాత్మ్యముగా చెప్పబడింది. అందరికీ జరిగేదే ఇంద్రునికి కూడా జరిగిందనుకోండి. అందరూ చచ్చిపోయి మళ్ళీ పుడుతూ ఉన్నారు, ఆయన కూడా చచ్చిపోయి మళ్ళీ పుట్టాడు. అది మహాత్మ్యం ఎలాగవుతుంది? ఎవరికి జరుగనిది ఇంద్రునికి జరిగింది, అందుకే అది మహాత్మ్యం. ఏమిటది? నిస్సందేహంగా అది పునర్జన్మ కానే కాదు, పునరుత్థానము. ఆ దేవదేవుడు ఈ భూమి మీద పుట్టి మరణిస్తాడు అని వేదాలు చెప్పినవి ఆ వేదాలే. ఆ దేవుడు మరణించి మళ్ళీ లేస్తాడు అని కూడా వేదాలు చెప్పినవి. ఇది వేద ప్రవచనము, అనేక చోట్ల రాయబడి ఉంది. ఇప్పుడు చదివి వినిపించింది మీకు. ఋగ్వేదము 10వ మండలము 75వ సూక్తము 5వ మంత్రము. దేవుడు ఈ భూమి మీద పుడతాడు, మనుషులందరి పాపములు పరిహరించడానికి మరణిస్తాడు, తిరిగి లేస్తాడు అని క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రితం ఋగ్వేదము ప్రవచించింది. ఋగ్వేదములో మహర్షి ఈ ప్రవచనం చెప్పిన తర్వాత ఖచ్చితంగా 2000 సంవత్సరాల తర్వాత ఈ భూలోకపు నడిబొడ్డు లాంటి మధ్యప్రదేశములో, ఇస్రాయేలు దేశములో విరాట్ పురుషుడు పుట్టాడు. అక్కడెందుకు పుట్టాడు అనేది మన బాధ. ఎందుకో చెప్పనా? భారతదేశంలో పుడితే అమెరికా వాడు ఒప్పుకోడు, అమెరికాలో పుడితే జపాన్ వాడు ఒప్పుకోడు, జపాన్లో పుడితే రష్యా వాడు ఒప్పుకోడు. దేశానికి ఒక్కసారి పుట్టాలి విరాట్ పురుషుడు. 200 దేశాలు 200 అవతారాలు ఎత్తి 200 సార్లు బలికర్మకాండ జరపాలి. అది న్యాయము కాదు, భావ్యము కాదు. గనుక అన్ని దేశాలను సమానముగా లాగడానికి, అన్ని దేశములను సమానంగా చేరడానికి, అన్ని దేశాల ప్రజలను సమానంగా ఆకర్షించడానికి, అన్ని దేశాలకు సమాన దూరంలో భూమధ్య కేంద్ర భాగములో ఆ విరాట్ పురుషుడు పుట్టాడు. అది న్యాయము, సమంజసము. మీరు ఒప్పుకొని తీరాలి. కాదనే హక్కు మీకెక్కడిది? భగవంతుడు అక్కడ పుట్టాడు, వద్దనడానికి మీరెవరు? ఆయన అక్కడ పుడతాడని కూడా వేద ఋషులు చెప్పారు. తర్వాత చెబుతాను, వింటూ ఉండండి ప్రతిరోజు. విరాట్ పురుషుడు ఎక్కడ పుడతాడో అడ్రస్ కూడా వేద ఋషులు చెప్పారు. ఆ అడ్రస్ ప్రకారమే ఆయన పుట్టాడు, అనుమానం లేదు. ఆ విరాట్ పురుషుడు పుట్టాడు, వేద ప్రవచనం ప్రకారం మరణించాడు, మళ్ళీ లేచాడు. గనక వేదములో చెప్పబడినటువంటి దేవుడు ఎవరయ్యా అంటే, దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు, పూజలు అందుకుంటున్నవారు ఎందరైనా ఉండవచ్చు. కోటాన కోట్ల మంది దేవతలు అనబడిన వారు మనకుంటే ఉండవచ్చు. కానీ ఏ ఒక్కరైనా చచ్చిపోయి మళ్ళీ లేచారా? ఎందుకు లేవాలండి చచ్చిపోయి అని మీరు అడగొచ్చు. ఎందుకు లేవాలంటే ఋగ్వేదం చెప్పింది కనుక లేవాలి. ఋగ్వేదం చెప్పింది కనుక. వేదము యొక్క మాటకు గౌరవం లేదా, విలువ లేదా? వేద ప్రవచనం నెరవేరాల్సిన అవసరం లేదా? నెరవేరాలని మీరు అనుకోవాల్సిన అవసరం లేదా? ఏమి దేశభక్తులండి మీరు? వేదములో రాయబడ్డ మాట నెరవేర్చి తీరాలి, నెరవేర్చబడి తీరాలి. వేదములో రాయబడి ఉంది, దేవతలకు రాజైన వాడు చచ్చిపోతాడు, మళ్ళీ లేస్తాడు. అప్పుడు ఆయన మహాత్మ్యము నిరూపితమవుతుంది. ఆయనను గూర్చి బైబిల్ చెబుతుంది. 1 కొరింథీ పత్రిక 15
3వ వచనం. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు మరణించను, మరణించి సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము క్రీస్తు 3వ దినమున తిరిగి లేపబడెను. యేసుక్రీస్తుగాక ఈ భూమి మీద దేవతలుగా చలామణి అవుతున్న వారిలో ఎవ్వరూ కూడా మరణించి తిరిగి లేవలేదు. మరణించి తిరిగి లేచిన వాళ్ళు, అక్షయ దేహముతో లేచిన వాళ్ళు ఎవరైనా నా దేశములో, భారతదేశంలో, జంబూ ద్వీపంలో, ఉపఖండంలో ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళనే నేను నమ్మేవాణ్ణి. అక్కడెక్కడో మ్లేచ్చుల దేశంలో పుట్టిన యేసు నాకు అక్కరలేదు. ఋగ్వేద ప్రవచనము నా దేశంలో ఏ దేవత, ఏ దేవుడైనా నెరవేర్చి ఉంటే అత్యవసరంగా వాళ్ళనే నమ్మేవాణ్ణి. కానీ నా దేశములో ఏ ఒక్కరూ కూడా ఈ ఋగ్వేద ప్రవచనాన్ని నెరవేర్చలేదు. ఋగ్వేద ప్రవచనం నెరవేర్చిన వాడు ఒకే ఒక్కడు ప్రపంచ మానవ చరిత్రలో ఇశ్రాయేలు దేశంలో పుట్టాడు. ఆ దేశం మనకి ఇష్టం లేకపోయినా ఋగ్వేదం ఇష్టం కనుక ఈ ఋగ్వేద ప్రవచనం నెరవేర్చిన విరాట్ పురుషుడు యేసు అని మనం నమ్మి తీరాలి. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి వేదములలో మహర్షులు దర్శించిన దేవుడు. ఆ యేసును అంగీకరించండి, మీరు మీ ఇంటి వాళ్ళు తప్పకుండా నరకాగ్ని గుండాన్ని తప్పించుకుంటారు. యేసుక్రీస్తుని అంగీకరించండి, యేసును విశ్వసించండి, యేసును పూజించి ఆరాధించండి, యేసుకు లోబడండి, యేసును మీ హృదయంలో చేర్చుకోండి. మీరు మీ ఇంటివారు తప్పకుండా నరకాగ్ని గుండాన్ని తప్పించుకొని ధన్యులవుతారు. ఆ దేవదేవుడు మీకు మనోనేత్రాలు వెలిగించునుగాక, సత్యాన్ని మీకు ప్రత్యక్షపరచునుగాక. హాయ్, నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి బైబిల్ కథలు చదివి మాకు వినిపిస్తుండేవారు. ఆ విధంగా నేను యేసయ్య గురించి తెలుసుకున్నాను. నేను ఎలా అయినా కానీ పరలోకం వెళ్ళాలని ఆలోచనతో ఉండేవాడిని. అయితే నేను చనిపోతే నరకానికి వెళ్ళిపోతానేమో అని భయపడేవాడిని. అయితే అలా ఉన్నప్పుడు నాకు టెన్షన్ ఎక్కువ ఫీల్ అయ్యేవాడిని. నేను చనిపోతే నరకానికి వెళ్ళిపోతానేమో అనుకుని ఫీల్ అయ్యేవాడిని. దానివల్ల నాకు టెన్షన్ ఫీల్ అయ్యి ఆయాసం వచ్చేది. డాక్టర్కి చూపించుకున్నప్పుడు నీకు టెన్షన్ వల్ల ఇది వస్తుంది, నువ్వు టెన్షన్ ఫీల్ అవ్వకు, ఏం అవ్వదు అని చెప్పినప్పుడు నేను కొంచెం ఓకే అయ్యాను. అయినప్పటికీ నాకు చర్చికి వెళ్ళడం ఇష్టం ఉండేది కాదు. చర్చికి మనం ఎందుకు వెళ్ళాలి, అసలు వాక్యం అయితే టీవీలో చూడవచ్చు కదా, ఆ మాత్రం దానికి చర్చికి ఎందుకు వెళ్ళడం, బైబిల్ చదువుకోవచ్చు కదా, ఇంట్లో కూర్చొని పాటలు పాడుకోవచ్చు, మళ్ళీ చర్చికి ఎందుకు వెళ్ళి పాటలు పాడాలి అనుకునేవాడిని. ఆ క్రమంలో నేను హైదరాబాద్ రావడం జరిగింది. ఇంటర్మీడియట్ చదువుకోవడం కోసం వచ్చాను. ఇక్కడ మా బాబాయ్ నాకు ఓఫిరాయ్ గారిని అగాపే చర్చిని పరిచయం చేశారు. నేను ఓఫిరాయ్ గారి ద్వారా తెలుసుకున్నది ఏంటంటే, మనం ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళి బలలో పాల్గొనాలని తెలుసుకున్నాను. మనం ప్రతి ఆదివారం బలలో పాల్గొంటేనే మనం పరలోకం వెళ్ళగలమని తెలుసుకున్నాను. అసలు మనం ఈ ప్రార్థన ఎందుకు చేయాలి, మన అవసరతలన్నీ దేవుడికి తెలుసు కదా, అయినప్పటికీ కూడా దేవుడికి ఎందుకు మనం మొరపెట్టాలి అనుకునేవాడిని. ఇది సాతాను లోకం అని, ఈ లోకాన్ని సాతాను రాజ్యం వెళ్తున్నాడని తెలుసుకొని మనం దేవునికి మొరపెట్టినప్పుడు మనకు దేవుడు సమాధానం ఇస్తాడని నేను తెలుసుకున్నాను. నిర్ణయించుకున్నప్పుడు చాలాసార్లు బాప్తిస్మం అనే ప్రోగ్రామ్ని చాలాసార్లు పోస్ట్పోన్ చేసుకున్నాను. ఎందుకు పోస్ట్పోన్ చేసుకున్నానంటే, నాలో ఒక భయం వచ్చేదన్నమాట. నువ్వు బాప్తిస్మం తీసుకోవాలంటే చాలా పర్ఫెక్ట్గా జీవించాలని, బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా ఏమైనా మిస్టేక్ చేస్తే నరకానికి వెళ్ళిపోతావని నేను భయపడేవాడిని. ఆ విధంగా నాలో భయం ఉండి నేను చాలాసార్లు పోస్ట్పోన్ చేసుకున్నాను. బాప్తిస్మం తీసుకున్న తర్వాత పాపాల కోసం కూడా క్షమిస్తాడని, దాని కొరకే యేసయ్య సిలువలో బలయ్యాడని తెలుసుకున్నాను.
తెలుసుకొని 2011లో నేను బాప్తిసం తీసుకున్నాను. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను చనిపోయినా కానీ యేసయ్య దగ్గరికి వెళ్తానని, పరలోకంలోకి వెళ్తానని నాకు చాలా నమ్మకంగా ఉంది. నా పేరు ఆనంద్. దిస్ ఈజ్ మై టెస్టిమోనీ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు. సర్వ జగద్రక్షకుడవైన నిన్ను గూర్చి నీ అవతారానికి పూర్వమే యేసుక్రీస్తునాథ 2000 ఏళ్ళకు పూర్వమే మా మాతృదేశంలో మాకు ప్రియమైన వేద గ్రంథాల్లో మీరు ప్రవచింపజేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యము, మీ సత్య సందేశం మా అందరిలో ఫలింప చెయ్యండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.